మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని అఘోరిమాత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం అఘోరిమాత మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం దేశం మొత్తం తిరిగి సాధ్యమైనంత వరకు దైవ దర్శనాలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసేవారిని చూస్తూ ఊరుకోమని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ప్రజలు వెంటనే శిక్షించాలని అన్నారు. मेरो पुरुषऋषि कूर्मो देवतास्तुतलं छन्दः आसने विनि योगा उनन्दासनाय नमः प्रणवस्य परब्रह्म मंगले जम्बूद्वीपे भरतवर्षे दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्य प्रदेशे श्री कृष्णा वेण्यां गोदावर्योर्मध्यदिशे वनदुर्गा भवानी आलय सन्निधाने अस्मिन् वर्तमानं नाना गोत्राणां नाना नामधेयानां क्षेमस्थैर्य वीर्य विजय शिवगोत्रोद्भवस्य शिवा विष्णु ब्रह्म नामधेयस्य लोक कल्याणार्थं नाना गोत्राणां नाना नामधेयानां क्षेम स्थैर्य वीर्य विजय अभयाय आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थं मनोवांछा फल सिद्ध्यर्थं दुर्गा भवानी संपूर्ण अनुग्रह कटाक्षप्राप्त्यर्थम अष्टोत्तर शतनाम कुंकुमार्चन पूजांचि आगस्सुरवं हराय नमः सर्वज्ञान प्रदायिने नमः अनंताय नमः सत्याय नमः వచ్చిన దండ దాంట్లోకి దిగి ఇక ఫోటో కొట్టండి. చల్లగా ఉండండి. ఆడపిల్లల మీద ఎవరైనా చెయ్యేస్తే అంగం కోసి రోడ్డు మీద వేస్తా. ఈ త్వరలోనే అది చేయబోతున్నాను. ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది. కాళ్ళు మొక్కకుండా మంచిది. చల్లగా ఉండు తల్లి. లేకుంటే ఎట్లా జరగండి, ఒక్క నిమిషం జరగండి. అమ్మవారికి దండ వేసుకుంటాం. తల్లులారా మీకు వందనాలు. మనం అందరం కలిసి కట్టుగా మనం ఆడపిల్లలను కాపాడుకుందాం.